ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడిన విత్తువానికి వచ్చిన ఉపమానం గురించి మనం వివరించుకున్నాం. ఒకసారి మత్తయి సువార్త 13:19 వచనంలో విత్తువానికి వచ్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఇక్కడ యాక్చువల్గా హృదయంలో లేదంటే ఆ నేల మీద విత్తబడింది ఏంటంటే ఒక విత్తనాన్ని దేవుడు వాక్యంతో పోల్చడం, లేదంటే వాక్యాన్ని ఒక విత్తనాంతో దేవుడు పోల్చాడు. ఎందుకు దేవుడు వాక్యాన్ని విత్తనాంతో పోల్చాడు అని మనం ఆలోచించే ముందు అసలు విత్తనానికి ఉండే కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకుంటే కనుక, విత్తనం అనేది ఏంటంటే అది ఎదగడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అది ఎదుగుతుంది. అది ఎక్కడైతే ఒక మంచి నేల అనగా ముళ్ళు లేదంటే ఏ విధమైన రాళ్ళు, ఏ విధమైన అడ్డంకులు లేని సేద్యం చేయబడిన నేల మీద మాత్రమే అది ఏంటంటే స్వేచ్ఛగా సంపూర్ణంగా ఆ విత్తనం ఎదగలుగుతుంది, లేదంటే మొలకెత్తగలుగుతుంది. అదే కాకుండా ఆ విత్తనంలో ఏంటంటే ఒక్క విత్తనంలో మనం చూసుకున్నట్లయితే అనేక విత్తనాలు ఉంటాయి. అంటే ఆ విత్తనాల్లో ఎన్ని ఫలాలు రేపొద్దున అది ఇస్తుందో మనం చెప్పలేము అనమాట. అనేకమైన ఫలాలు ఇస్తుంది, అనేకమైన విత్తనాలని అది రీప్రొడ్యూస్ చేస్తుంది. అంత బలం, అంత శక్తి ఆ యొక్క ఏమవుతుందంటే ఆ విత్తనంలో పొందిపరిచి ఉంటుంది అనమాట. ఆ సహజత్వం ఆ విత్తనంలో ఉంటుంది. సో అదే విధంగా వాక్యంలో కూడా అటువంటి శక్తి ఉన్నది, లేదంటే వాక్యం కూడా అటువంటి సందర్భాలని ఇప్పుడు చూడండి, వాక్యం కూడా మంచి హృదయంలోని ఫలిస్తుంది అనమాట. సో ఒక విత్తనాన్ని మనం ఏదైనా నేల మీద లేదంటే గచ్చు మీద మన ఇంట్లో ఒక సేద్యపరిచిన మట్టిలో కాకుండా మన ఇంట్లో గచ్చు ఉంటుంది కదా రూమ్లో, అక్కడ పెట్టినట్లయితే అది మొలకెత్తుంది. ఎందుకంటే దాని వేరు వెళ్ళడానికి అక్కడ సహజమైన మట్టి లేదు కాబట్టి, నేల లేదు కాబట్టి అది ఎండిపోతుంది అన్నమాట. ఆ కండిషన్స్లో ఎదగదు. అదే ఒక సేద్యపరిచిన మంచి నేలని అది పెట్టినప్పుడు మనం దాన్ని ప్రతిరోజు ఏంటంటే నీళ్లు పోసి మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మనకి భవిష్యత్తులో ఒక మంచి ఫలాన్ని అది మనకి దయచేస్తుంది. దేవుడు కూడా వాక్యాన్ని అటువంటి ఆ విత్తనంతో పోల్స్తున్నాడు. ఎందుకంటే మనం వాక్యాన్ని, ప్రతి చిన్న వాక్యాన్ని మనం తీసుకుని మన జీవితంలో మనం చేసే ప్రయత్నం ప్రతిరోజు మనం చేసినప్పుడు అది డెఫినెట్గా ఏమిస్తుందంటే మనకి ఫలాన్ని దయచేస్తుందంట. ఒకసారి అదే మత్తయి సువార్త 13:31-32లో కూడా వేరే ఉపమానం చెప్పబడింది. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు పూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. ఒక చిన్న ఆవగింజంత చిన్న విత్తనం అంట, అది మనం విత్తి కాపాడుకున్నప్పుడు ఏమవుతుందంట పెద్ద మహావృక్షంగా మారి అనేక ఆకాశ పక్షులకి అది ఏం చేస్తుందంట ఆశ్రయం ఇచ్చే గొప్ప చెట్టుగా మారుతుందంట. అలాగే వాక్యాన్ని కూడా దేవుడు విత్తనంతో పోల్చడమే కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యాన్ని విత్తనంతో పోల్చిన ఉపమానాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఉపమానాలకి ఉపమానం అంటే బైబిల్లో చెప్పబడిన ప్రతి ఉపమానాల భావం కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఉపమానం అంత గొప్పదిగా దేవుడు పోల్చాడు. మనం అసలు జీవం అంటే విత్తనంలో జీవం కలిగి ఉంటుంది అనమాట. దేవుడు వాక్యం ఏంటంటే వాక్యంలో జీవం కలిగి ఉంటుంది. నేనే జీవం అని చెప్పాడు, అంటే వాక్యమే జీవం అనమాట. సో అలాగే విత్తనంలో కూడా చాలా జీవం ఉంటుంది. ఆ జీవాన్ని బట్టే అనేక ఫలాల్ని రేపొద్దున అది ఉత్పత్తి చేయగలుగుతుంది. మనం ఒకసారి జీవం అనగా మనం పరిశీలించినట్లయితే జీవం అంటే ఏంటంటే జీవం ఉన్న అయినా సరే కదులుతుంది అనమాట. మనం కొన్ని వైరసెస్ని గమనించినట్లయితే అవి ఒక దేశాల్లో ఎక్కడో మారుమూల దేశాల్లో ఎక్కడో ల్యాబ్లో సృష్టించిన వైరస్ అయినా సరే అది ఏం చేయబడుతుందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా దాని ప్రభావం ఏమైందంటే విదజల్లడం మొదలుపెట్టింది. ప్రపంచం అంతా అది
స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట. ఎందుకంటే ఆ వైరస్లో జీవం ఉంది. అలాగే వాక్యం కూడా ఏంటంటే జీవం కలదన్నమాట. అనేక తరాలను, లేదంటే మన జీవితంలో, లేదంటే మన కుటుంబంలో, లేదంటే మన శరీరంలో అనేక భాగాలని వాక్యం తన ప్రభావాన్ని ఏం చేయగలుగుతుంది అంటే స్ప్రెడ్ చేయగలుగుతుంది, తన ప్రభావాన్ని వ్యాపింప చేయగలుగుతుంది అన్నమాట. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడుగా ఉండి ప్రాణములను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ పై భాగంలో చూసుకున్నట్లయితే దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగి. సజీవం అంటే జీవం కలిగింది, అంటే అది బ్రతికి ఉన్నది, చనిపోయింది కాదంటే కేవలం మాట మాత్రమే కాదు. ఆ మాటకి మన శరీరంలోకి వెళ్ళి, మన ఆత్మలోకి వెళ్ళి, మన హృదయంలోకి వెళ్ళి, మన ఆలోచనలు కూడా పరిశీలించి వాటిని ఏంటంటే మంచివిగా తీర్చిదిద్దే జీవం, బలం అందులో ఉన్నదన్నమాట. సో అందుకే దేవుడు విత్తనంతో వాక్యాన్ని పోల్చాడు. ఎందుకంటే విత్తనం కూడా ఇప్పుడు చూడండి, మనం ఒక మామిడి విత్తనం నాటినప్పుడు ఆ మామిడి విత్తనంలో కొన్ని లక్షల మామిడికాయలు రేపొద్దున భవిష్యత్తులో అది ఉత్పత్తి చేసే శక్తి ఉంది. మనం అది ఎన్ని ఫలాలైతే ఉత్పత్తి చేస్తుందో మనం కౌంట్ కూడా చేయలేమన్నమాట, ఎవరు చెప్పలేరు. సో దేవుని వాక్యం కూడా దాని ప్రభావం ఎంత శక్తి గలదో మనం చెప్పలేము. మన ఓన్లీ థింగ్ మనం ఏం చేయాలంటే ప్రతి వాక్యాన్ని మనం విని దాన్ని మనం ఒక మొక్కని ఎలా అయితే మనం పెంచుకుంటామో అలా వాక్యాన్ని ప్రతి దినం మనం తగిన శ్రద్ధ తీసుకుని మనం పెంచుకున్నప్పుడు దాని ప్రభావం, దాని శక్తి మనం అనుభవించగలుగుతాం అన్నమాట. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకముందున్న నీ మాటను బట్టి అవును తండ్రి, విత్తనమైన నీ వాక్యాన్ని ప్రతి దినం తండ్రి మేము తీసుకుని తండ్రి అయా తగు శ్రద్ధలు తీసుకుని తండ్రి మా హృదయంలో తండ్రి దాన్ని అయ్యా పెంచుకుని ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని మా జీవితంలో మేము అనుభవించి చూసే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.